వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ కాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వర్కౌట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కాల్లో ఉన్న వాళ్ళకి ఎవరెవరికి వర్కౌట్ అంటే బాగా ఇష్టం, హ్యాండ్ రేస్ చేయండి. వర్కౌట్ అంటే ఎవరెవరికి బాగా ఇష్టం? ఓకే, వర్కౌట్ అంటే ఎవరెవరికి బాగా ఇష్టం? ఎక్సర్సైజ్ ఏదో ఒకటి చేస్తారు, అరోబిక్, యోగా, జుంబా, ఏదో ఒక యాక్టివిటీ, దేంట్లో ఒకటి దాంట్లో మీరు పార్టిసిపేట్ చేస్తారు అన్నమాట. వెరీ గుడ్. ఒక ఫిఫ్టీ పీపుల్కి, అంటే 400 500 మంది ఉంటే దీంట్లో 50 పీపుల్కి మాత్రమే వర్కౌట్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. మిగతా వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? ఓకే, డన్. సో ఇవాళ టాపిక్ విన్న తర్వాత వర్కౌట్ ఇంపార్టెన్స్ అంటే తెలుసుకొని, దీని తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది వర్కౌట్ ఇంపార్టెన్స్ తో పాటు డెఫినెట్ గా మీరందరూ కూడా వర్కౌట్ టువర్డ్స్ ఉండేలాగా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. వర్కౌట్ ఎలా చేయాలి ఏంటనేది మాట్లాడదు, కొంచెం ఇంకా హ్యాండ్ డౌన్ చేయడం ఆపేసేయండి, టాపిక్ లో వెళ్ళిపోతుంది. ఓకేనా? సో వెరీ గుడ్. సో నాకు దగ్గర దగ్గర ఆ, ఈ ఫీల్డ్ లో వచ్చేసి 13 ఏళ్ళ అనుభవం ఉంది. అండ్ అలాగే వర్కౌట్ అంటే నాకు కొంచెం ఇష్టం ఎక్కువ. నేను కూడా వర్కౌట్ అంటే కొంచెం ఎక్కువగా లైక్ చేసి మంచి రిజల్ట్స్ ని తీసుకున్నాను. సిక్స్ ప్యాక్ రావడానికి మేజర్ కారణమైంది. అండ్ వర్కౌట్ అనేది డైలీ బేసిస్ లో మన షెడ్యూల్లో ఖచ్చితంగా అనుకుంటే కనుక డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనమాట. సో వర్కౌట్ ఎలా రోల్ ప్లే చేస్తుంది ఏంటనే మనం తెలుసుకుందాం అనమాట. సో ఎందుకు వర్కౌట్ చేస్తారు, చాలా మంది ఎందుకు చేస్తారు వర్కౌట్? మెయిన్ గా మీరు ఎందుకు చేస్తారో చూడండి, క్వశ్చన్ చేసుకోండి. దీంట్లో ఏదో ఒక కారణం మీరు కూడా వర్కౌట్ చేయడానికి అయ్యి ఉండొచ్చు. ఓకే, మీరు ఎందుకు వర్కౌట్ చేస్తాం, మనం ఎందుకు వర్కౌట్ చేస్తాం అంటే కొంచెం లైఫ్ స్టైల్ బాగుండడానికి. ఇది తక్కువ. లైఫ్ స్టైల్ బాగుండడానికి, స్ట్రెస్ కరెక్ట్ ఉండడానికి ఇవన్నీ తక్కువగా చేస్తారు. బట్ ఎక్కువ మోతాదులో ఎందుకు చేస్తారు అంటే కనుక వర్కౌట్ ఏదైనా జరిగిన తర్వాత వర్కౌట్ చేస్తారు. అంటే బరువు ఎక్కువ అయిన తర్వాత, స్ట్రెస్ కూడా, స్ట్రెస్ ఒత్తిడి ఎక్కువ అయిన తర్వాత కంట్రోల్ చేయడానికి మెడిటేషన్ కోసం మీరు కంట్రోల్ చేస్తారనమాట. అంటే వర్కౌట్ చేసే విధానం ఏంటంటే మనకు ఖచ్చితంగా స్ట్రెస్ ఎక్కువైనా బరువు ఎక్కువైనా ఇవి ఎక్కువ చేస్తుంటారు అనమాట. నార్మల్గా దేనికి చేయొచ్చు వర్కౌట్ అంటే కనుక మీ లైఫ్ స్టైల్ బాగుండడానికి, మీ ఫిట్నెస్ ని మెయింటైన్ చేసుకోవడానికి, మీ ప్లెజర్ అంటే ఫీలింగ్ చాలా ప్లెజర్గా ఉండడానికి, కొత్త జనాల్ని కలవడానికి, లేదంటే స్పోర్ట్స్ గోల్స్ ఏమైనా పెట్టుకుని ప్రాపర్గా పెట్టుకోవడానికి కూడా చేస్తూ ఉంటారు. చాలా మంది ఇలా చేస్తుంటారు. లేదా మేజర్గా చేసే వాళ్ళందరూ కూడా కాంట్రిబ్యూషన్ 80% వర్కౌట్ చేసేది బరువు తగ్గడానికి అయ్యే ఉండొచ్చు. ఓకే, సో ఇలాంటి వాటిలో వర్కౌట్ చేస్తూ ఉంటారు అనమాట. సో వర్కౌట్ ఇంకా చేసేటప్పుడు మీకు ఏమైందంటే కనుక ఎథ్లెట్ లాగా రోజు వర్కౌట్ చేయాలని రూల్ ఏం లేదు. వీక్లీ 5 డేస్ యావరేజ్గా మీరు వర్కౌట్ చేసిన, డైలీ బేసిస్లో మీరు ఒక 20 30 మినిట్స్ వర్కౌట్ చేసినా డెఫినెట్గా మీకు సరిపోతుంది. వర్కౌట్లో జిమ్మే చేయాల్సిన రూల్ ఏమైనా అంటే నో. వర్కౌట్లో మీరు ఏదైనా వర్కౌట్ని చూస్ చేసుకోవచ్చు. చూస్ ఎనీ వర్కౌట్. వర్కౌట్ మీ మజిల్ ఎండోరెన్స్ కి పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో దట్ మీరు చూస్ ఎనీ వర్కౌట్, లైక్ ఆరోబిక్ తీసుకోవచ్చు, అనారోబిక్ తీసుకోవచ్చు, యోగా, జుంబా, ఎనీ వర్కౌట్ తీసుకోవచ్చు. బట్ మీకు బోరింగ్ ఎప్పుడు అనిపిస్తుంది అంటే రోజు ఒకే వర్కౌట్ చేయడం చాలా బోరింగ్ అనిపిస్తుంది. రోజు మిమ్మల్ని వాకింగ్ చేయమన్నాం, కొన్ని రోజులు నిజంగానే బోరింగ్ కొట్టింది. కొన్ని రోజు జిమ్కి వెళ్ళమన్నాం, కొన్ని రోజులు నిజంగానే బోర్ కొట్టింది. సో ఏదైతే మనం యూస్ టు అయిపోతామో దాని మీద మనకి బోర్ కొడుతూ ఉంటుంది అనమాట. అందుకే లైవ్ వర్కౌట్స్ ఏం చేస్తారు పొద్దున 6 గంటే, ఒకరోజు అరోబిక్, ఒకరోజు జుంబా, ఒకరోజు యోగా, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ తో 7 రోజులు 7 వర్కౌట్స్ చేపిస్తారు అనమాట. సో దట్ మీకు ఎప్పుడైతే బాడీ ఓవరాల్ గా హెల్తీగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. వర్కౌట్ చేయడం వల్ల మీ హార్ట్ లెవెల్స్ కూడా బాగా హెల్ప్ అవుతుంటాయి. అంటే హార్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఫంక్షన్స్ అన్ని కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో చాలా మంది డాక్టర్స్, సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే కనుక వర్కౌట్ చేయడం వల్ల మీకు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఆ బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్ గా మీ వెయిట్ కంట్రోల్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. మీ బోన్ డెన్సిటీ అంటే బోన్ స్ట్రెంగ్త్ అవ్వడానికి, ఫిజికల్ యాక్టివిటీ వల్ల మీ బోను మజులు స్ట్రెంగ్త్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, 30 ఏళ్ళు దాటిన తర్వాత 3 to 8% మజిల్ లూజ్ అవుతారు ఒక మనిషి. మనిషి 3 నుంచి 8% కండ భాగాల్ని కోల్పోతున్నాడు. ఏది 30 ఏళ్ళు దాటితే అనమాట. అంటే 30 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కళ్ళు ఈ కాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా మీ మజిల్ లాస్ అవుతున్నారు, 3 to 8%. సో ఈ మజిల్ లాస్ అవుతుంది, ఎక్కడి నుంచి పోతుంది? ఐదర్ ప్రోటీన్ నుంచి లేదా ఎక్సర్సైజ్ నుంచి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వర్కౌట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే కొన్ని రకాల క్యాన్సర్స్ నుంచి కూడా, అసలు కణాలే సరిగ్గా పుట్టకపోతే, చెడు కణాలు పుట్టకపోతే, మీ బాడీలో చెడు కణాలు పుట్టకుండా మీరు ఫాస్టింగ్ లేదంటే వర్కౌట్ లేదంటే ఏదైనా మంచి డైట్ ప్రాపర్ గా తీసుకున్నారంటే క్యాన్సర్ ఫామ్ అవ్వదు కదా. సో ఇలా కూడా మీరు ఆలోచించవచ్చు. లంగ్ హెల్త్, హార్ట్ హెల్త్ బాగుండడానికి మీ అంటే ఈ అవయవాలని స్ట్రెంగ్త్ అవుతాయి. అంటే కెపాసిటీ పెరిగిద్ది అనమాట. అంటే మీ కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ అవుతుంది అనమాట. అండ్ బ్లడ్ ప్రెషర్, బీపీ లెవెల్, షుగర్ లెవెల్ కూడా కంట్రోల్ అవుతుంటుంది. వర్కౌట్ వల్ల ఈ షుగర్ లెవెల్, బీపీ లెవెల్ కూడా బ్యాలెన్స్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఎమోషనల్ వెల్బీయింగ్, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మైండ్ సెట్. మీరు కొంచెం కూల్ గా ఉండాలన్నా, కొంచెం ఫోకస్డ్ గా ఉండాలన్నా, మీ మైండ్ సెట్ బాగుండాలన్నా కూడా మైండ్ సెట్ బాగుండడానికి, ఎమోషనల్ వెల్బీయింగ్ బాగుండడానికి బాగా హెల్ప్ అవుతుంది.
అండ్ అలాగే మీ ఆర్టరీస్, వెయిన్స్, మీ నరాలు ఉన్నాయి కదా, నరాలు రక్తం సరఫరా జరగాలి, నరాలన్నీ కొంచెం కొంచెం ప్రక్రియ మంచిగా జరగాలి. ఈ ప్రక్రియ కరెక్ట్గా జరగడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట వర్కౌట్. సో దట్ వర్కౌట్ చేయడం వల్ల మీ కండరాలు, ఇప్పుడు చూడండి మీ కండరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇదంతా ఒక కండ. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ మజిల్. శరీరంలో మీకు ఇక్కడ కండలు ఉన్నాయి, ఇక్కడ కండలు ఉన్నాయి. శరీరం అంతా కండలే కదా, ఎముకమైన కండ భాగం. ఈ కండ భాగం మీరు బాగుండాలి అంటే కనుక, స్కిన్ టోన్ బాగుండాలి అంటే కనుక, ఓవరాల్ మజిల్ స్ట్రెంత్ బాగుండాలి అంటే కనుక వర్కౌట్ అనేది డైలీ బేసిస్లో యాడ్ చేసుకోవాలి. చాలా మంది వర్కౌట్ చాలా 10 నిమిషాలు వాకింగ్ చేసేసి వర్కౌట్ అయిపోయింది అనమాట. కాదు, ఖచ్చితంగా ఇంటెన్సివ్గా కాసేపు అయినా 30 నిమిషాలైనా వర్కౌట్ చేయాలి. వర్కౌట్ అనేది లైఫ్ స్టైల్లో మీ భాగం అవ్వాలి. వర్కౌట్ చేస్తే ఏమైంది అంటే కనుక మీ ఇమ్యూనిటీ స్ట్రెంత్ బాగా పెరిగింది. మీరు ఏదైనా యుద్ధానికి వచ్చినప్పుడు ఎవరైనా మీ దగ్గరికి ఆ, మీకు ఎలాగైతే లైక్ రెడీగా ఉంటారో, సేమ్ అట్లాగే మీ బాడీ అలా రెడీగా ఉంటుంది అనమాట. ఏదైనా రోగాలు వస్తే, ఏదైనా జలుబులు, దగ్గులు, లేదంటే జ్వరాలు, లేదంటే ఏమైనా క్లైమేట్ మారడం, ఏం జరిగినా కూడా, ఏం జరిగినా బయట వాళ్ళతో మీకు చాలా కంపారిజన్ చేసుకుంటే కనుక మీ ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా పీక్లో ఉంటాయి, అంటే చాలా హైగా ఉంటాయి అనమాట. ఈ ఇమ్యూనిటీ చాలా హైగా ఉండడం వల్ల మీకు పెర్ఫార్మెన్స్ అనేది బాగా మారిపోతుంది అనమాట. సో వర్కౌట్ చేయడం వల్ల, మోడర్న్ ఇంటెన్సిటీ వర్కౌట్ చేయడం వల్ల మీ ఇమ్యూనిటీ ఫంక్షన్ పెరిగిద్ది, మీ నరాల సిస్టమ్ చాలా బాగుంటుంది, హార్ట్ సిస్టమ్ చాలా బాగుంటుంది, లంగ్స్ చాలా బాగుంటాయి, అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి వర్కౌట్ చేయడం వల్ల, అవన్నీ కూడా పెంచుకోవచ్చు. ఎందుకు వర్కౌట్ చేయాలి? కారణం బాగా గుర్తుపెట్టుకోండి. కారణం చాలా చాలా ఇంపార్టెంట్. కారణం కరెక్ట్గా లేదనుకోండి, మీరు వర్కౌట్ చేయాలనే ఫీలింగ్ కూడా రాదనమాట. కారణం ఏంటి అంటే కనుక, మీరు ఫస్ట్ కారణం చూస్ చేసుకోవాలి. చాలా మంది ఇప్పుడు బరువు తగ్గడానికి చూస్తారు కదా, మీరు ఏ వయసు అయినా కూడా వర్కౌట్ చేయడానికి కారణం ఉండకూడదు. అంటే చూస్ మీరు చూస్ చేస్తున్న వర్కౌట్ ఏదైనా కావచ్చు, చూస్ చేసుకునే ఏజ్ ఏదైనా కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. చిన్నపిల్లలు ఏం చేసేవాళ్ళు, స్పోర్ట్స్లో ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఖచ్చితంగా స్పోర్ట్స్ అనే ఆడుకునే ప్రక్రియ లేదు. సో ఖచ్చితంగా ఏం చేస్తున్నారు పిల్లలు, స్పోర్ట్స్ టైం లేదు. సో పిల్లలకి కూడా వర్కౌట్ కావాలి. అంటే గేమ్ రూపమా, డ్యాన్స్ రూపమా, స్విమ్మింగ్ రూపమా, ఏదో ఒక యాక్టివిటీ ద్వారా ఫిజికల్ యాక్టివిటీ కావాలి. పెద్దగా అయ్యారు, మీరు ఏజ్ అవుతున్నారు, కాలేజీలో చదువుతున్నారు, బట్ మీకు ఏదో ఒక ఫిట్నెస్ కోసం యాక్టివిటీ కావాలి. లైక్ జుంబా కావచ్చు, యోగా కావచ్చు. ఏజ్ ఇంకా పెరుగుతుంది, ఏదో ఒక టైప్ వర్కౌట్ కావాలి. ఏదో ఒక వర్కౌట్ని మనం ప్రాపర్గా చూస్ చేసుకోవాలి. ఏదో ఒక యాక్టివిటీలో మనం హౌస్ వైఫ్ అయ్యారు, పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయిపోయింది, ఇంకా అయిపోయింది అనుకుంటా లైఫ్. బట్ అక్కడ నుంచి కూడా మీ కెరియర్ని, మీ ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కారణం కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరి కోసం మీరు ఫిట్గా ఉండాలి, మీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ని రిలీవ్ చేసుకోవడానికి, అంటే మీ బ్రెయిన్ని మీరంతా కూడా కంట్రోల్లో తెచ్చుకోవడానికి వర్కౌట్ చేసుకోవచ్చు అనమాట. మీ మొబైలిటీ బాగుండాలి. ఎవరికైతే మీరు వంగినప్పుడు నడుము పట్టేయకూడదు, ఏమైనా బరువు ఎత్తినప్పుడు ఒక్కసారిగా మనకి మన నడుము పట్టుకోకూడదు, చేతులు పట్టుకోకూడదు, కాళ్ళు పట్టుకోకూడదు, ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మొబైలిటీ బాగుండాలి. మొబైలిటీ అంటే ఏంటి? మూమెంట్స్ బాడీలో. నేను చెప్పా కదా, 300 పైగా జాయింట్, 200 పైగా జాయింట్ ఉంటాయి, బోన్స్ ఉంటాయి, ఇవన్నీ అని. ఈ జాయింట్లు, బోన్స్ అన్ని కూడా మూమెంట్ అవ్వాలి. మీకు తెలుసా అసలు మీ నెక్ ఇటు అటు కదిలిద్దని? ఒకసారి ట్రై చేయండి. అందరూ నెక్ ఇట్లా ఇట్లా తిప్పండి, కంప్లీట్గా తిరుగుతుంది అసలు. ఎన్ని సంవత్సరాలు అయింది తిప్పేసి? ఓకే, సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సిందంటే ఈ జాయింట్స్ అన్ని వర్క్ మూవబుల్ కాదు కదా, ఫంక్షన్ సరిగ్గా చేయట్లేదు కదా. సో అందుకే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, సో ఈ జాయింట్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫంక్షన్ చేయాలి అంటే కనుక ఈ మూవబుల్ జాయింట్స్ అన్నిటిని కూడా ఫిజికల్ యాక్టివిటీ పెట్టాలన్నమాట. సో దట్ మీ ఫంక్షన్ అనేది మొబైలిటీ పెరిగిద్ది. మీరు సడన్గా ఏమైనా పని చేశారు, నడుము పట్టేస్తుంది అంటే మీ బాడీకి రోజు మొబైలిటీ లేదు, అంటే మూవింగ్ కన్సిస్టెన్సీ లేదు కాబట్టి ఒక్కసారిగా చేశారు కాబట్టి పట్టుకుపోయింది. రోజు చేస్తే మీకు ఏమైనా పట్టుకుంటుందా అంటే లేదు. సో ఖచ్చితంగా మీ దీని వల్ల కూడా మొబైలిటీ పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఎనర్జీ లెవెల్స్ అన్నిటికంటే ఇంపార్టెంట్. మీ ఎనర్జీ బాగా డౌన్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ హెల్త్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. బెటర్ స్లీప్, మంచి గాఢ నిద్ర ఉంటుంది, అది చాలా బాగా హెల్ప్ అవుతుంది మేడం. అన్నిటికంటే ముఖ్యమైనది, మీ ఇంట్లో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉండాలి అంటే మీరు వర్కౌట్ చేయాలి. ఎందుకు? మీ ఇంట్లో వాళ్ళు, మీరు ఫిట్గా ఉంటేనే కదా మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటుంది. మీరు భయంగా మీరు ఎలా పడితే ఎప్పుడు చూసినా ఆరోగ్యం ప్రాబ్లం అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు చూసినా కంగారు పడతానే ఉంటారు, మీకు ఏమైపోయింది ఏమైపోయింది ఏమైపోయింది. సో వర్కౌట్ ఎవరి కోసం చేయాలి? మీ లవ్డ్ వన్స్ కోసం కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మీ సెల్ఫ్ ఎస్టీమ్, సొంత బాడీ ఫిట్నెస్ కరెక్ట్గా ఉండి మీ వర్కౌట్ చేస్తే మీ స్టాండింగ్ పోస్చర్ మారిపోయింది, మీ కంటి చూపు మారిపోయింది, మీ షేక్ అండ్ ఇచ్చే విధానం మారిపోయింది. ఎప్పుడైతే ఇవన్నీ మారుతుందో మీ కాన్ఫిడెన్స్ పెరిగిపోద్ది అనమాట. అంటే మీకు మీకు సెల్ఫ్ డౌట్, లేదంటే ఆ, నేను చేయలేను, ఇలాంటి కోరికలు కొన్ని ఉంటాయి కదా, ఇలాంటి ఫీలింగ్స్ పోయి సెల్ఫ్ ఎస్టీమ్ పెరిగిద్ది, అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది వర్కౌట్ చేస్తే కనుక. సో ఈ బెనిఫిట్స్ అన్ని ఉంటాయి అనమాట. సో వర్కౌట్ చేయడం వల్ల మీకు ఓవరాల్ హార్ట్ హెల్త్ అయితే బ్రహ్మాండంగా బాగా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే కండరాలన్నీ కూడా మనకి రెగ్యులర్ గా ఫంక్షన్ చేస్తుంటే నరాలన్నీ కూడా బాగుంటుంది అనమాట. సో ఈ కార్డియోవాస్కులర్ హెల్త్ అంతా కూడా కరెక్ట్ గా ఉండడానికి మేజర్ మీ
సెల్స్, టిష్యూస్ అండ్ మజిల్స్, బోన్స్ అన్ని, ఆర్టరీస్, వెయిన్స్ అన్ని కూడా పంచిగా పనిచేయాలి. ఇవన్నీ ప్రాపర్గా పనిచేస్తేనే మీ హార్ట్ ఫంక్షన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది అనమాట. దీనివల్ల మనకి బాగా హెల్ప్ అవుతుంది. రోజు మొత్తంలో ఏం చేసింది, హార్ట్ బీట్ అనేది 1,00,000 కొట్టుకుంటుంది. 2,000 గెలన్ల బ్లడ్ అనేది ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. ఈ ప్యూరిఫై చేయడం బ్లడ్ అనేది ఎక్కువ మోతాదులో ఎప్పుడు జరిగిందంటే ఆ, మనకి డే అంతా జరిగింది, రాత్రిపూట ఎక్కువ జరగదు. ఎందుకు జరగదో తెలుసా? రాత్రిపూట మనం పడుకున్నప్పుడు బాడీ రిలాక్స్ అవుతుంది. బాడీ రిలాక్స్ అయినట్టు యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది. ఈ యాక్టివిటీ బాగా తగ్గిపోయినప్పుడు మీకు ఏం చేసిందంటే హార్ట్ రేట్ అనేది పడిపోతూ ఉంటుంది అనమాట. అందుకే రాత్రిపూట పడుకున్నప్పుడు ఈ బ్రీతింగ్ లెవెల్స్ మారిపోతాయి, లేదంటే ఆక్సిజన్ తగ్గిపోతూ ఉంటుంది, ఊపిరి సరిగ్గా అందదు, స్నోరింగ్ ఎక్కువ వస్తుంటది. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మీ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది సరిగ్గా పని చేయట్లేదు. అందుకని మీరు ఏం చేయాలి, 1,00,000 మీరు శ్వాస పీల్చాలి అంటే పీల్చాలి. ఆ డే మొత్తంలో మీరు 70,000 పీల్చారు, ఏమైంది, మీ ఆక్సిజన్ లెవెల్స్ బాడీలోకి తగ్గిపోతూ ఉంటాయి. ఆక్సిజన్ తగ్గితే బ్లడ్ పాడైపోతుంది. బ్లడ్ పాడైందంటే అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి, అంటే ఏజ్ అయిపోతుంది అనమాట. తక్కువ వయసులో ఎక్కువ వయసు అయిపోయేలాగా ఏజింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. దానికోసం ఏం చేయాలి, ఖచ్చితంగా వర్కౌట్ చేయాలి. వర్కౌట్ ఎందుకు చేయాలి, రాత్రి ఏదైతే మీరు హార్ట్ బీట్ ని మీరు కంట్రోల్ చేయలేకపోయారో పొద్దున పూట మీరు దాన్ని చేయడం వల్ల హార్ట్ బీట్ అనేది కంట్రోల్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో రెగ్యులర్ గా మీరు ఏదైతే ఉందో ఆ బ్లడ్ పంప్ అవ్వడానికి వర్కౌట్స్ అని చేస్తుంటారు. మీరు వర్కౌట్ చేయడం వల్ల మీరు కాసేపు క్లాప్స్ కొట్టారనుకోండి, మీకు ఏమైంది, ఈ సెల్స్ అన్ని కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగింది. దానివల్ల ఎర్రగా అవ్వడానికి కారణం ఏంటి, ఇక్కడ మీరు యాక్టివిటీ చేశారు. ఇలా ఎన్ని బాడీలో పార్ట్స్ యాక్టివిటీలో లేవు, నడుస్తున్నారు ఓన్లీ కాళ్ళు యాక్టివిటీగా ఉన్నాయి, మీరు మాట్లాడుతున్నారు నోరు ఒక్కటే యాక్టివ్ ఉంది. ఇలా ఎన్ని మీ బాడీలో పార్ట్స్ అన్ని కూడా యాక్టివిటీలో లేవు. సో అన్ని దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సో యాక్టివిటీ ఇంక్రీజెస్ బ్లడ్ ఫ్లో, అంటే బ్లడ్ హార్ట్ బీట్, బ్లడ్ ఫ్లో బాగా పెరగడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ మైండ్ సెట్ ఇవన్నీ కూడా బాగుండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. డెఫినెట్ గా ఇది ప్రాపర్ గా ఫాలో అవ్వండి. నేను చెప్పా కదా, సైక్లింగ్, డాన్సింగ్, స్విమ్మింగ్, మీరు హ్యాపీగా ఏ వర్కౌట్ కావాలంటే ఆ వర్కౌట్ చేసుకోండి. వారానికి 5 రోజులు ఇది ప్రాపర్ గా మీరు పెట్టుకున్నారు అంటే కనుక షెడ్యూల్ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో చాలా రీసెర్చ్ లో తెలియజేసింది ఏంటంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట. మనకి మనకి హ్యాపీ హార్మోన్స్ అని కొన్ని ఉంటాయి, మనకి ఆల్మోస్ట్ హార్మోన్స్ చాలా ఉంటాయి. ఈ హార్మోన్స్ లో హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. వర్కౌట్ చేసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది ఫీలింగ్, మీ చేతుల్లో మీరున్నట్టు అనిపిస్తుంది. లేదంటే యు ఆర్ లూజింగ్ యువర్ సెల్ఫ్, అంటే మిమ్మల్ని మీరు కోల్పోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. మీ మీ మైండ్ మీ కంట్రోల్లో, మీ బాడీ మీ కంట్రోల్లో ఉండేలా ఉంటుంది. సో చాలా రీసెర్చ్లు ఏం చెప్తున్నాయంటే బెనిఫిషియల్ ఫర్ ఇమ్యూనాలజల్ హెల్త్, అంటే ఇమ్యూనిటీ ఏదైతే ఉందో రోగ నిరోధక శక్తి మేజర్ గా పెంచుకోవడానికి కారణం వర్కౌట్ కావచ్చు. అందుకే వర్కౌట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ అనేది స్ట్రెస్ ని ఇవన్నిటిని కూడా రిలీవ్ చేస్తుంది, హార్ట్ ఫంక్షన్స్ ని కూడా రిలీవ్ చేస్తుంది, కాబట్టి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. ఈ మధ్య మనం వింటున్నాం కదా, మోదీ గారు చెప్తున్నారు ఫిట్ ఇండియా మూవ్మెంట్, ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని. సో 1900 సెంచరీస్ లో ఎలా ఉండేది, మన రోగ నిరోధక శక్తి 100% ఉండేది. అంటే యాక్టివిటీ బాగుండేది అనమాట, అందరు పనులు చేసేవాడు, ఏదో ఒక పని ఉండేది. ఈ మోటార్ సైకిల్ లేదు, సైకిల్ లేదు, బళ్ళు లేవు, కార్లు లేవు, ఏమీ లేవు. సో మనిషి ఏమైనా చేయాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. లిఫ్ట్ లేదు, నడిచేవాడు. ఓకే. అండ్ ఏదైనా పని కావాలి, సాధన అంటే ఏదైనా ఊరు వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. ఏమైనా పని చేయాలి, నడుచుకుంటూ చేయాలి. సో ఇలాంటివెన్నో, పొలం దున్నాలి అంటే నడవాలి, లేదంటే వారికి యాక్టివిటీ జరగాలి. సో ఏం చెయ్యాలన్నా కూడా ఒక మనిషి ఈ అసలు మెషినరీతో సంబంధం లేకుండా ఉండేది. అందుకే ఇమ్యూనిటీ పీక్ లో ఉండేది, చాలా ఎక్కువ ఉండేది అన్నమాట. వయసు పెరిగే కొద్దీ మనకి సమాజం మారుతుంది, సమాజం మారే కొద్దీ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాక్టరీస్, కమ్యూనిటీస్, టెక్నాలజీ, ఏఐ ఇవన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ వచ్చేసిన తర్వాత మనం యాక్టివిటీ చేస్తున్నాం అంటే లేదు, మీరైనా నేనైనా కూర్చొని ల్యాప్టాప్ ముందు కూర్చున్నాం, మీరు క్లాస్ వింటాను, క్లాస్ చెప్తున్నాను, అంతే తేడా. ఓకే, మీరు చెవులు పనిచేస్తే నా నోరు పనిచేస్తున్నాను, అంతే తేడా. సో ఇవన్నీ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే లో ఫిజికల్ యాక్టివిటీ అయిపోయింది, న్యూట్రిషన్ బాగా తగ్గిపోయింది. కూర్చొని కూర్చొని మీ బాడీలో ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎటు ఖర్చు పెట్టట్లేదు, తింటున్నాం, అది తినేది కూడా మంచి ఫుడ్ కాదు. దీనివల్ల 2025 ఆల్రెడీ మనం ఉన్నాం, 2030కి చాలా వరకు ఫిట్నెస్ లెవెల్స్ అనేవి చాలా కోల్పోతూ ఉంటాయి అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండి మనం ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఓకే, హియర్ ఆర్ 5 ఎక్సర్సైజ్ డూ ఎట్ హోమ్. ఎక్సర్సైజ్ మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటే లైవ్ వర్కౌట్స్ జాయిన్ అవ్వండి, అక్కడ మీకు ఇదే చేపిస్తారు. 5 వర్కౌట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. స్క్వాట్స్, లిఫ్ట్స్, పుషప్స్, ఓకే, ట్రైసెప్స్, ఇవన్నీ వర్కౌట్స్ ఉంటాయి. బ్రహ్మాండంగా మీకు ఈ వర్కౌట్స్ నేర్పిస్తారు. ఒక అరగంట సేపు మీరు వర్కౌట్ చేస్తున్నారంటే బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది, రిలాక్స్ అవుతుంది, సెల్స్ అన్ని కూడా కొత్త సెల్స్ పుట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ట్రైసెప్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఇవన్నీ కూడా మీ బాడీ మజిల్, మళ్ళీ వర్కౌట్ అంటే ఓన్లీ సిక్స్ ప్యాక్ కావాలంటే సిక్స్ ప్యాక్ మీద పనిచేస్తే అవుతుంది. మీకు ఇవి కావాలి, ఓన్లీ ఇవి దీని మీద పనిచేసి లెగ్స్ వదలకూడదు, అన్ని కావాలి. ఇవన్నింటిని బ్యాలెన్స్ చేసుకొని ప్రాపర్గా ఉండాలన్నమాట. అండ్ అలాగే మీ పోస్చర్ వర్కౌట్ చేసేటప్పుడు చాలా మందికి అర్థం కాదు.
వర్కౌట్ కానీ ఇంట్లో ఏమైనా చిన్న చిన్న పనులు చేసినప్పుడు మీద ఏదైనా సామాన్లు కింద పడితే వంగి తీసుకునే పద్ధతి ఎలా ఉంటుందో తెలుసా? మనం ఇలా వంగిపోతాం, మొత్తం నడుముని బెండ్ చేస్తాం. ఒకవేళ అది బరువు వస్తువు అయితే లేదా మీరు ఏజ్డ్ అయిపోతే ఆ వస్తువుని మీరు పట్టుకొని పైకి లేపేలోపు నడుము పట్టేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే పోస్చర్ చాలా ఇంపార్టెంట్. మీరు కూర్చునేటప్పుడు అదే ఏదైనా సామాన్లు తీయాలన్నప్పుడు కూర్చొని పైకి లెగవాలి. సో దట్ ఆ ప్రెషర్ అనేది బాడీ మీద ఉండదు, లెగ్స్ మీద ఉంటుంది. లెగ్ ప్రెషర్ అనేది ఎంతైనా తట్టుకునే శక్తి ఉంటది కాబట్టి. అలాగే మీరేమైనా కూర్చున్నారు, కూర్చునే పోస్చర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఈ ఫోన్ ఇలా పట్టుకున్నారు, ఈ ఫోన్ ఇలా పట్టుకుని ఇలా చూస్తే దీని మీద ఈ నెక్ మీద 3 కేజీల అంటే మీ మొహం మీద ఒక 3 కిలోల రాయిని ఇలా పెడితే ఏదైతే ప్రెషర్ ఫీల్ అవుతుందో అంత ప్రెషర్ ఇక్కడ పడుతుంది అనమాట మీ నెక్ మీద. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది మీరు కూర్చునేటప్పుడు, మీరు నుంచునేటప్పుడు, మీరు నడిచేటప్పుడు, మీరు వంగేటప్పుడు, అసలు ఏ పని చేసేటప్పుడు మీ పోస్చర్ చాలా బాగుండాలి. వర్కౌట్ చేస్తే పోస్చర్ కరెక్ట్గా ఉంటుంది. వర్కౌట్ పోస్చర్ని కూడా కరెక్ట్గా చేసుకొని పెట్టుకొని ప్రాపర్గా చేసుకోవాలి. వర్కౌట్ చేయడం వల్ల కొంచెం జాయింట్స్ బోన్స్ స్ట్రెంగ్ అని అవుతుంది. సో దట్ పెయిన్స్ కూడా ఉండవు అనమాట. ఓకే. మజిల్ క్రాంప్స్ అయితే ఉంటే ఇనీషియల్గా మీకు మళ్ళీ రీసెట్ అవుతుంది అనమాట. ఓకే. హీలింగ్ రియాక్షన్ అంటారు. కొంచెం కొన్ని రోజులు చేసేటప్పుడు మీకు అలానే ఉంటుంది, మళ్ళీ సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్గా ఉంటుంది అనమాట. బెటర్ స్లీప్ ఉంటుంది, క్యాలరీస్ని బంద్ చేసుకోవచ్చు. అనవసరంగా మీ బాడీలో ఫ్యాట్ అండ్ స్టోర్ అయిన ఫ్యాట్ అంతా కూడా ఖర్చు పెట్టుకోవచ్చు, ఎనర్జీని తెచ్చుకోవచ్చు, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు నేను హెవీ వర్కౌట్ చేయాలా, పవర్ఫుల్ వర్కౌట్ చేయాలా, స్ట్రాంగ్ వర్కౌట్ చేయాలా, ఫాస్ట్ వర్కౌట్ చేయాలా, కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఇనీషియల్ డేస్లో ఉన్నారా, సింపుల్గా వర్కౌట్ని స్టార్ట్ చేయండి, మెల్లగా చేయండి. ఈ స్ట్రెచ్చింగ్ చేసుకోవడం, యోగా చేసుకోవడం, డాన్సింగ్, వాకింగ్, మీకు ఇష్టం వచ్చిన వర్కౌట్, ప్రశాంతంగా మీ ఇష్టం వచ్చిన వర్కౌట్ మెల్లగా మీకు ఇష్టం వచ్చినట్టుగా నచ్చినట్టుగా మీరు చేయండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో వర్కౌట్ని యాజ్ యూజువల్గా మీరు చేసుకోండి. మీ ఫ్లెక్సిబిలిటీ పెంచుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్. సెకండ్ ఏంటి, కొంచెం నచ్చిందా, వర్కౌట్ చేసుకోవాలని ఉందా, అంటే మీకు బాడీ ఫ్లెక్సిబుల్గా అనిపిస్తుందా, ఏజ్డ్ కాదా, అంటే మరీ ఎక్కువ ఏజ్ అనుకోండి, చూసుకుని ఆలోచించి డెసిషన్ తీసుకోండి. జాగింగ్, రన్నింగ్, స్విమ్మింగ్ ఇలాంటివైనా యాక్టివిటీ కొంచెం ఫాస్ట్, మంచి రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి, కొంచెం ఫాస్ట్గా చేయాలి, ఆరోబిక్స్ చేయాలి. అంటే రిజల్ట్స్ బాగా రావాలంటే ఉట్టి ఈజీ వర్కౌట్తో రిజల్ట్స్ అంత రావు. ఆరోబిక్, అనారోబిక్లో ఆరోబిక్ కరెక్ట్గా చేస్తేనే మీకు వర్కౌట్ వల్ల రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. స్ట్రెంగ్త్ ఎప్పుడు చేయాలి, కొంచెం ఉన్న బాడీలో ఫ్యాట్ తగ్గించుకొని స్ట్రెంగ్త్ పవర్ఫుల్ తగ్గాక చేయాల్సి. ఇప్పుడు నేను స్ట్రెంగ్త్ చేస్తా అంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే మీ కొవ్వుని కండగా మార్చాలనుకుంటారు. కొవ్వు వేరు, కండ వేరు. అర్థమవుతుందా? మీ బాడీలో ఇక్కడ మీ హ్యాండ్స్ ఇంత లావు ఉన్నాయి, మీ లావుగా ఉన్న హ్యాండ్స్ అన్ని కూడా కండగా మార్చుకోవాలి. అదంతా కొవ్వు కరగాలి, కండ పెరగాలి. ఈ రెండు వేరు వేరు. సో కొవ్వు కరగకుండా కండ పెరగకుండా అవ్వదు, కొవ్వుని కండ కింద మార్చడానికి అవ్వదు. సో స్ట్రెంగ్త్ ఎప్పుడు పనికొస్తుంది, మీరు ఈ రెండు వర్కౌట్స్ చేసి బాగా బరువు తగ్గి, ఇంచ్ లాస్ తగ్గి, ఫ్యాట్ లాస్ అయితే దీని తర్వాత మజిల్ మీద మీరు ఫోకస్ చేసుకోవచ్చు. మజిల్ బిల్డ్ మీద స్ట్రాంగ్ పవర్ఫుల్ వర్కౌట్స్ అనేవి చేసుకోవచ్చు. అథ్లెట్స్ అందరూ కూడా పవర్ఫుల్ స్ట్రాంగ్ వర్కౌట్స్ తో పాటు ఇవన్నీ కూడా చేస్తారు. 4 చేయొచ్చు. పిల్లర్స్ అన్ని కూడా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. కన్సిస్టెన్సీగా చేయండి. మళ్ళీ మీరు నెల చేశారు, జిమ్ములు ఫీజులు కట్టారు, 20,000, 30,000, 50,000 చెప్పిన జిమ్ములు ఫీజులు కడతారు, తర్వాత జిమ్కి వెళ్ళరు. అది కరెక్ట్ కాదు. డబ్బులు వేస్ట్ చేయకూడదు. డబ్బులు వేస్ట్ చేయకుండా రైట్ వేలో ఇన్వెస్ట్ చేయండి. కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేయండి. వర్కౌట్ ఎలా ఉండాలి తెలుసా, నిజంగా చెప్పాలంటే మీరు పొద్దున్న లెగిస్తే ఎవరు చెప్పినా చెప్పకపోయినా వెళ్ళి మొహం కడుక్కుంటారు, బ్రష్ చేస్తారు, వాష్రూమ్కి వెళ్తారు కదా. అదొక లైఫ్ స్టైల్లో భాగం ఎలా అయిందో అలానే వర్కౌట్ ఉండాలి ఎప్పుడు కూడా. అంటే లేచామా, పొద్దున ఫ్రెష్ అప్ అయ్యామా, కాసేపు వర్కౌట్ చేస్తాం అంతే. మీ లైఫ్ స్టైల్లో ఒక హ్యాబిట్ కింద మారాలి. ఆ హ్యాబిట్ కింద మారితేనే మీ వర్కౌట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. సో యావరేజ్గా 150 మినిట్స్ వీక్కి యావరేజ్గా టార్గెట్ పెట్టుకోండి. ప్రాపర్గా పెట్టుకోవచ్చు అన్నమాట. స్ట్రెంగ్తింగ్ చాలా ఇంపార్టెంట్. కొంచెం స్ట్రెంగ్త్ని కూడా పెంచుకోవడం మీద ఫోకస్ చేయండి. వార్మప్, కూల్ డౌన్ చాలా ఇంపార్టెంట్. వర్కౌట్ చేసేటప్పుడు చాలా మందికి అర్థం కాంది, వార్మప్ చేయరు, కూల్ డౌన్ చేయరు. ఒక్కసారిగా బాడీ రైజ్ అవ్వదు, మెల్లగా రైజ్ చేయాలి, మెల్లగా డౌన్ చేయాలి బ్లడ్ లెవెల్స్ని అన్నిటిని. ఓకే. వర్కౌట్ని ప్రాపర్గా పెట్టుకోవచ్చు, కన్సిస్టెన్సీగా చేసుకోండి. సప్లిమెంటల్గా మీరు ఏం చేసుకోవాలి, బిఫోర్, ఆఫ్టర్, డ్యూరింగ్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. చాలా మందికి అర్థం కానిది ఏంటంటే 80% వర్కౌట్ ఉంటుంది, 20% వర్కౌట్, 80% న్యూట్రిషన్. మీరు ఏం తింటారు అదే మీరు, ఎంత వర్కౌట్ చేస్తారు అది మీరు కాదు. మీరు రోజుకి 10 గంటలు వర్కౌట్ చేసినా మీరు ప్రాపర్ న్యూట్రిషన్ లేదు అంటే కనుక యూఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ రిజల్ట్స్. సో మీరు కాసేపు అరగంటే వర్కౌట్ చేశారు కానీ మీరు న్యూట్రిషన్ ప్రాపర్గా ఉందా, బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది అనమాట. సో వర్కౌట్లో మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే డీహైడ్రేషన్ ఎక్కువ జరుగుతుంది అనమాట. వర్కౌట్ చేసేటప్పుడు ఏం జరిగింది మీకు, వర్కౌట్ చేసేటప్పుడు ఏం జరిగింది అంటే కనుక మీరు గంట కోసం వర్కౌట్కి వెళ్తే, 2 గంటలు చేయాలని వర్కౌట్ కోసం వెళ్తే, వర్కౌట్ చేసే ప్రాసెస్లో మీకు ఏం జరిగింది అంటే కనుక మీరు అరగంట సేపుకే మీ ఎనర్జీ లెవెల్స్ ఏమవుతాయంటే డ్రాప్ అయిపోతాయి అనమాట. దీనివల్ల ఏం జరిగిందంటే ఈ వర్కౌట్ డ్రాప్, ఎనర్జీ లెవెల్ డ్రాప్ అయ్యేది మీ బ్లడ్ లో నుంచి, అంటే మీ స్వెట్ గ్లాండ్స్ లో నుంచి కాల్షియం, పొటాషియం,
మెగ్నీషియం అండ్ అలాగే ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ పోతాయి అనమాట. ఇవన్నీ బాడీ నుంచి డిజాల్వ్ బయటికి పోతాయి అనమాట. దీనివల్ల మీ పీహెచ్ లెవెల్స్ అనేవి బాడీలో నుంచి తగ్గిపోతూ ఉంటాయి. 80% 70% బాడీలో వాటర్ అంటారు కదా, ఈ బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది. ఉట్టి వాటర్ ఇస్తే సరిపోద్దా? ఉట్టి వాటర్ ఇస్తే సరిపోదు. ఎందుకు? బాడీలో ఏం జరుగుతుంది? చాలా రకాల వాటర్లో చేంజెస్ జరుగుతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా ప్రాపర్గా డిహైడ్రేట్ అయ్యేలాగా మనం హైడ్రేట్ ని తీసుకుంటూ ఉండాలి. డ్యూరింగ్ వర్కౌట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, డ్యూరింగ్ వర్కౌట్. ఆఫ్టర్ వర్కౌట్ ఏం చేయాలి? ఆఫ్టర్ వర్కౌట్ కూడా ప్రోటీన్ షేక్ తీసుకోవాలి. అజిల్లా గారు కొంచెం చూడండి, స్క్రీన్ మీద మార్క్స్ పడుతున్నాయి. ఓకే. అండ్ అలాగే మీరు ఏం చేయాలి వర్కౌట్ చేసేటప్పుడు? కంపల్సరీగా లైక్ బిఫోర్ అయితే కనుక మీరు కార్బోహైడ్రేట్ తీసుకోవచ్చు. కార్బోహైడ్రేట్ అంటే రైస్ ఒక్కటే కాదు, లైక్ ఫ్రూట్స్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్, ఏదైనా కర్డ్ రైస్ కావచ్చు, పెరుగన్నం కానీ, లేదంటే ఏదైనా నట్స్ కానీ, ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేలాగా మీరు ఏదైనా ప్రాపర్గా తీసుకోవచ్చు అనమాట. కెఫెన్ కూడా తీసుకోవచ్చు. కెఫెన్ తీసుకోవడం వల్ల మీకు ఎనర్జీ పెరగడానికి, నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అది ప్రాపర్గా తీసుకోవచ్చు అనమాట. ఓకే. ఎఫ్రెష్ అనేది మీరు బిఫోర్ వెళ్ళటం బాగుంటుంది, బిఫోర్ వెళ్ళక ముందు తాగితే కనుక బాగుంటుంది అనమాట. వచ్చిన తర్వాత ఏం చేయాలి? డ్యూరింగ్ వర్కౌట్ ఏం చేయాలి? హైడ్రేట్ ప్రాపర్గా తీసుకోవాలి. ఇది స్పోర్ట్స్ డ్రింక్, ఇది కంప్లీట్ గా సమ్మర్ లో మీరు యాడ్ చేసుకోవచ్చు. రేపు ఎల్లుండో దీని గురించి షాపింగ్ ఉంటుంది, కంపల్సరీ అటెండ్ అవ్వండి, సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. లో క్యాలరీ డ్రింక్ ఇది. వైటమిన్ సి ఉంటుంది, మీకు చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది ఆరెంజ్ కలర్ లో. వైటమిన్ బి2, బి1, బి2, బి12 ఇవన్నీ ఉంటాయి అనమాట. కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. సో ఏదైతే మీ న్యూట్రిషన్ వాల్యూస్ పోతున్నాయో అవన్నీ రీఫిల్ చేసుకోవచ్చు. సమ్మర్ కి ఎండ దెబ్బ తగిలింది అంటారు కదా, తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి సెలైన్ ఎక్కిస్తా ఉంటారు, ఓఆర్ఎస్ తాగుతూ ఉంటారు. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఎల్లుండి ఈ క్లాస్ చెప్తాను. ఓఆర్ఎస్ కి మీకు తేడా తెలియాలి. చాలా మంది తెలియక ఎలా పడితే సమ్మర్ లో హైడ్రేషన్ తేడా పడుతుంది కదా, అవన్నీ నేను క్లియర్ గా చెప్తాను. ఆ క్లాస్ మాత్రం మర్చిపోకుండా వినండి. ఓకే. సో ఎటువంటి కలర్స్ ఉండవు, కంప్లీట్ న్యాచురల్. అండ్ పోస్ట్ వర్కౌట్ అయితే రీబిల్డ్ తీసుకోవాలి. నేను పొద్దున ఏం చేస్తున్నాను, నా బాడీకి కావాల్సిన మజిల్ కోసం ఐఎమ్ నాట్ డూయింగ్ వర్కౌట్. నేను స్నాక్ లాగా మీరు తీసుకోవచ్చు. నేను పొద్దున్నే షేక్ లో ఒకేసారి నేను రీబిల్డ్ ఒక ప్యాకెట్ వేసుకొని కలుపుకుందాం. 400 ml లో ఒక షేక్ చేసేసుకుంటాం. ఫార్ములా 1 3, ప్రోటీన్ ఒకటి, షేక్ మెట్ ఒకటి, రీబిల్డ్ ఒకటి. సో ఇవన్నీ నేను వేసుకోవడం వల్ల దగ్గర దగ్గర నాకు 50 గ్రాముల ప్రోటీన్ దొరుకుతుంది. సో దీంట్లో ఒక్కటే 24 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది అనమాట. పోస్ట్ వర్కౌట్ మీరు వర్కౌట్ చేసినప్పుడు బాడీకి కావాల్సిన ప్రోటీన్ దొరకాలి. ప్రోటీన్ దొరకనప్పుడు మీ బాడీలో మజిల్ని బిల్డ్ అవ్వడానికి ఉండదు. చాలా మంది వర్కౌట్ చేస్తే డైట్ బాగుండదు, మజిల్ పెరగదు, బోన్స్ అలా స్టిఫ్ గా ఉంటాయి అనమాట. ఎముకలు ఉంటాయి కానీ కండరాలు పెరగవు. కండరాలు పెరగాలంటే కంపల్సరీగా ఏం చేయాలి? మజిల్ స్ట్రెంత్ ని పెంచుకుంటూ ఉండాలి. మజిల్ పెరగాలి అంటే ప్రాపర్ గా ప్రోటీన్ ఇవ్వాలి. దీంట్లో ఉండే ప్రోటీన్ ఇది బీసీఏఏ ఫార్ములా అంటే మీ మజిల్ లెవెల్స్ ని బాగా గ్రోత్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో మీ బాడీలో బ్రేక్ డౌన్ అయిన మజిల్ ని లైక్ అమినో యాసిడ్స్ రికవరీ చేయడానికి, అంటే స్పీడ్ రికవరీ చేయడానికి, మీరు వర్కౌట్ చేసిన తర్వాత మజిల్ బ్రేక్ డౌన్ అయితే ఈ బ్రేక్ డౌన్ అయిన మజిల్ ని అటాచ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ మజిల్ లెవెల్ బిల్డ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఆఫ్టర్ వర్క్ మీరు తీసుకున్నారంటే కనుక బాగా హెల్ప్ అవుతుంది. గ్లూకోజ్ మైన్ కూడా ఉండదు, ఇమ్యూనిటీ లెవెల్స్ ఫంక్షన్ పెరగడానికి, మజిల్ రిపేర్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. దీంట్లో ఉండే ప్రోటీన్ కూడా మీకు వే అండ్ కేసిన్ ప్రోటీన్ ఉంటుంది. నార్మల్ సోయా ప్రోటీన్ కదా హెర్బల్ లైఫ్ ప్రోటీన్ లో ఉండేది, దీంట్లో వే అండ్ కేసిన్ ప్రోటీన్ ఉంటుంది. కంప్లీట్ గా ప్యూర్ గా మజిల్ బిల్డప్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇది స్నాక్ లో కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అండ్ ప్రీ వర్కౌట్ ఫ్రెష్ కొంచెం షేక్ తీసుకోవచ్చు, కార్బోహైడ్రేట్ కూడా తీసుకోవచ్చు. డ్యూరింగ్ వర్కౌట్ హైడ్రేట్ కంపల్సరీగా తీసుకోవాలి, వీక్నెస్ రాకుండా ఎనర్జైజ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. పోస్ట్ వర్కౌట్ ప్రాపర్ గా రీబిల్డ్ తీసుకోవాలి. రీబిల్డ్ ఆర్ షేక్ కంపల్సరీగా తీసుకుంటే కనుక మీ మజిల్ బిల్డ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది మన టాపిక్. సో చెప్పింది గుర్తుంది కదా, 20% మాత్రమే ఎక్సర్సైజ్, 80% మీరు ఏం తింటారో అదే. మీరు యాక్టివిటీ ఇంపార్టెంట్ కాదు, తినే ఫుడ్ ఇంపార్టెంట్. నేను అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మధ్యకాలంలో సరిగ్గా వర్కౌట్ చేసిందే లేదు. నాకు దొరికినప్పుడల్లా నేను వర్కౌట్ చేస్తాను, బట్ ఐఎమ్ మెయింటైనింగ్ బికాస్ ఆఫ్ ఫుడ్, నాట్ ఫర్ వర్కౌట్. సో వర్కౌట్ కంపల్సరీగా చేయండి, మీ మొబైలిటీ, ఫ్లెక్సిబిలిటీ అన్ని పెరుగుతాయి. వర్కౌట్తో పాటు న్యూట్రిషన్ ని కంపల్సరీగా యాడ్ చేసుకోండి. ఓకేనా? అండ్ అలాగే ఎవరు మిస్ అవ్వకుండా పొద్దున పూట లైవ్ వర్కౌట్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అండ్ మీరందరూ కూడా చాలా మంది 21 డే ఛాలెంజ్ లో కూడా ఉన్నారు, అందరికి మార్క్స్ పడుతున్నాయి. దయచేసి ఎవరు వర్కౌట్ మిస్ అవ్వకుండా ఎర్లీ మార్నింగ్ మీరు ఖచ్చితంగా 6 నుంచి 7 వర్కౌట్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు వర్కౌట్స్ కి హెల్ప్ చేయండి. ఎవరెవరు వర్కౌట్ చేపిస్తున్నారు మన టీంలో? ఒకసారి వర్కౌట్ చేయించే వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైస్ చేయించారు, హ్యాండ్ రైస్ చేయండి. వర్కౌట్ కోచెస్ ఉన్నారు కదా, హ్యాండ్ రైస్ చేయండి. రోజు మార్నింగ్ వర్కౌట్ చేయించేవాళ్ళు. ఇవాళ నాకు థ్యాంక్స్ చెప్పొద్దు, వీళ్ళకి థ్యాంక్స్ చెప్తాము. ఎందుకంటే వర్కౌట్ చేయించే టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రహ్మాండంగా కష్టపడుతున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాము. థ్యాంక్ యూ. అండ్ బ్యాక్ టు సయ్యద్ ఖలీద్ గారు. సూపర్ సూపర్ సార్, వండర్ఫుల్. నిజంగా చెప్పాలంటే అర్థమైందా టోటల్ గా క్లారిటీగా ఈ రోజు మనకి
సో ఆల్మోస్ట్ మనకి మంచిగా ఆల్మోస్ట్ వర్కౌట్స్ గురించి ఎంతో చక్కగా మనకు సార్ అనేది చెప్పారు. సో చాలా